తెచ్చాడు. ఈరోజు బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. లెట్స్ కమ్. కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లోకి అల్లము, ఎల్లిపాయ, చెక్క, లవంగ, టమోటా, కొత్తిమీర అన్నీ వేసి పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఇట్లా చికెన్లోకి వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత పెరుగు ఫ్రెండ్స్, పెరుగు వేస్తాను. మామూలుగా అంటే పెరుగు వేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే పెరుగుని మళ్ళీ వేడి చేయకూడదు. కానీ మనం టేస్ట్ కోసం వేసుకుంటున్నాం అంతే. చూడండి, పెరుగు వేసి మళ్ళీ కలుపుతున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చికెన్ బిర్యానీ. నేను బాగా చేస్తాను. ఎక్కువ వేసుకోకూడదు, సాల్ట్ తక్కువ వేసుకోవాలి. తక్కువ అయితే పర్వాలేదు వేసుకోవచ్చు, ఎక్కువైతే ఏం చేయలేం ఫ్రెండ్స్. కూరల్లో ఉప్పులు ఎక్కువైతే చాలా కష్టం, తీసేయలేం కదా. అదే తక్కువైందనుకో మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. పుదీనా వేస్తున్నా ఫ్రెండ్స్, చూపించు. చికెన్ కర్రీ ఆనియన్స్ వేసేస్తాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేస్తాం. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చికెన్ కర్రీ చేస్తున్నాను, బిర్యానీ చేసి. ఓకేనా? కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. సండే కూడా రెస్ట్ లేదు ఫ్రెండ్స్ లేడీస్కి. హౌస్ వైఫ్. ఓకే, కొద్దిగా పసుపు వేసేస్తాను. కొంచెం ఫుల్ బ్రౌనిష్ కావాలి ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? ఆనియన్ ఫుల్ బ్రౌనిష్ అయ్యేది కొంచెం వేస్ట్ చేస్తాను. బిర్యానీకి ఆయిల్ వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టింది, మరి కొంచెము చాలా బాగుంటుంది ఆశీర్వాదం. మేము ఎప్పుడు ఇదే వాడుతాం. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. వేసేస్తున్నాం ఫ్రెండ్స్. కొత్తది రావట్లేదేంటి? అదే ఫ్రెండ్స్, కొత్తది కదా. ఎప్పుడైనా మీరు వంట చేసేటప్పుడు ఇలా నెయ్యి తీసుకొని అలా లిప్స్ రాసుకోండి, చాలా బాగుంటుంది. లిప్స్ రెడ్. ఓకేనా? 1 స్పూన్ నెయ్యి. ఎక్కువైనా నూనె ఏమన్నా తక్కువ? నూనె ఎక్కువ. మా అమ్మాయికి నెయ్యి ఇష్టం ఉండదు. నెయ్యి తినాలా ఫ్రెండ్స్, చాలా మంచిది. నెయ్యి తింటే చాలా మంచిది. ఓకే, ఇంకా ఆనియన్స్ వేసుకున్నాము.
రెండు పెట్టేసి బాగా వచ్చింది. ఒకవైపు చికెన్ కర్రీ, ఒకవైపు బిర్యానీ. ఓకే, చికెన్ వేస్తున్నాం ఫ్రెండ్స్ కర్రీకి. చాలా సాల్ట్. పసుపు ఉప్పు వేసేస్తాం. ఇది కొంచెం బాగా అదంతా కొంచెం ఇంట్లో వేగాలి ఫ్రెండ్స్. మసాలా వేసేసాను. చికెన్ వేసేస్తున్నాను. మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసుకోండి. ఇది రెడ్డికి ఎందుకు రాలేదంటే నేను కారం పొడి వేయలేదు ఫ్రెండ్స్, ఒట్టి మిరపకాయలు వేసాను మిక్సీకి, అందుకే రెడ్డికి రాలేదు. ఓకేనా? ఓకే. కొంచెం ఇట్లా వేసుకుందాం. సాల్ట్ వేసానా? వేసేసింది. కొద్దిగా వేస్తాము సాల్ట్ కొద్దిగా. ఓకే ఫ్రెండ్స్, కాసేపు మూత పెట్టేసుకుంటాం. ఇది చూస్తాం, చికెన్ కర్రీ చూస్తాం ఎలా వచ్చిందో. స్మెల్ సూపర్ వస్తుంది. చూపిన సూపర్ వస్తుంది ఫ్రెండ్స్, స్మెల్ సూపర్ స్మెల్. పచ్చి కరివేపాకు వేసేసుకోండి, చాలా బాగుంటుంది స్మెల్. ఎట్లా ఉంది ఫ్రెండ్స్? ఇదైతే బాగా ఉడుకుతుంది ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, నా స్టైల్లో బిర్యానీ ఇది. అది కూడా చేస్తాను, బియ్యం ఉడకబెట్టి రైస్ సపరేట్ చేస్తాను కదా, అది బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు. ఇది ఇంకా ఫస్ట్ టైం. ఓకేనా? చూసారా ఫ్రెండ్స్? ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా ఫస్ట్ టైం చేస్తున్నాయి, లేదంటే సపరేట్ రైస్ చేసుకొని చికెన్ కర్రీ చేసి కలిపేసేదాన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం చికెన్తో పాటు రైస్ వేసాను. ఓకేనా? ఇంకా మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా రెడీగా ఉండండి బిర్యానీ తినేకి. ఓకే, వాటర్ ఏమైనా పట్టిద్దా? చికెన్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్,
కాసేపు తుమ్ముకి ఇచ్చేసుకున్నాం. ఓకేనా, చూడండి ఒకసారి. చికెన్ 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 కర్రీ క్లోజ్ అయిపోయింది. స్టవ్ కట్టింది. ఫస్ట్ చూపించినంత లేదు. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ ఎట్లా వచ్చింది ఫ్రెండ్స్. వావ్, సూపర్. ఓకేనా, ఏమి బిర్యానీ అనుకోకుండా చేశాను ఫ్రెండ్స్. అనుకోకుండా ఇవాళ మార్నింగ్ బిర్యానీ మా ఆయన చికెన్ తెచ్చాడు. మాకు పిల్లలు ఉన్నాయి, దానికోసం చికెన్ తెచ్చాడు. 2 kg చికెన్ తెచ్చాడు, చేసేసాను. ఓకేనా, ఆఫ్ చేసేసాం. చూస్తాం ఇప్పుడు బిర్యానీ కదా. ఇలాగా తీసేసుకొని బిర్యానీ అన్ని బిర్యానీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ రండి తిందాం బిర్యానీ. టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ 1/2 అవర్లో చేసేసాను ఫ్రెండ్స్. టేస్ట్ చూసి చెప్తాను. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఫ్రెండ్స్. కర్రీలో ముక్క ఇది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.